Hi guys. Hi guys. Hi guys. Welcome back to my channel. So my Singapore. So finally మేమైతే మీ ముందు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో వచ్చామన్నమాట. ఇట్స్ అ బ్యూటిఫుల్ ట్రావెల్ వ్లాగ్. సో మా అబ్బాయి కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ మధ్యలో ఏదైనా వీడియోస్ తీస్తే మాత్రము. సో ఈ రోజు ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నేనైతే కరెంట్లీ ట్రావెల్ వచ్చాము, దట్ ఈస్ వియట్నాం. అండ్ మోర్ ఓవర్ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ అనమాట. ఈ రోజు డే 1 అండ్ డే 1 ఐ హావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ సర్ప్రైజ్. అదేంటో మొత్తం వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ సో ఈ బ్లాగ్ కూడా నేను ఎలా తీస్తున్నానంటే సిరీస్ వైజ్ తీస్తున్నాను. సో డే 1 డే 2 లైక్ హోటల్స్ ఏంటి, అఫోర్డబుల్ హోటల్స్, అకామిడేషన్. మీరు ఎవరైనా వియట్నాం ప్లాన్ చేస్తే మాత్రం తప్పకుండా ఈ సిరీస్ మొత్తం చూడండి. ఎవ్రీ డే యూ గెట్ అండ్ ఎవ్రీ బ్లాగ్. సో మేమైతే కరెంట్లీ వియట్నాం చూపించేస్తున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కంప్లీట్ ఐటనరీ మాత్రం ఇందులో పెడతాను చూడండి. వియట్నాంకి టోటల్ 9 nights 10 days అనమాట. సో ఎలా ప్లాన్ చేసుకున్నామో ఏంటి అనేది ఫుల్గా చూపిస్తాను. అండ్ మోర్ ఓవర్ మేము ప్రతి టికెట్, ఈవెన్ హోటల్స్ టికెట్ కానీ, ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కానీ trip.com బుక్ చేసుకున్నాం అనమాట. సో కింద నేను వెబ్సైట్ లింక్ కూడా పంపిస్తాను trip.com. సో మీరు అఫోర్డబుల్ ప్రైజెస్ కోసం దాంట్లో బుక్ చేసుకోవచ్చు. అండ్ మేము మోర్ ఓవర్ 1 month ప్రియార్ బుకింగ్ చేసుకున్నాం కాబట్టి మాకు కొంచెం అన్ని రీజనబుల్ పడ్డాయి. మీరు అప్పటికప్పుడు అనుకుంటే మాత్రము కొంచెం ఎక్స్పెన్సివ్ పడుతుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఒక హోటల్ తీసుకున్నాను అనుకో, నేను 1 month బిఫోర్ నాకు అది $200 పడింది. అప్పటికప్పుడు నేను చేంజ్ ఆఫ్ మైండ్ చేసుకొని వేరే హోటల్కి స్విచ్ అవ్వాలి అనుకుంటే మాత్రము అది ఆల్మోస్ట్ లైక్ $300 $400 పడింది అనమాట. సో మేము అందుకోసమే ఏదైనా 1 month ప్రియార్ బుకింగ్ అన్ని హోటల్స్ ఎండ్ టు ఎండ్ బుక్ చేసుకుని ఇక్కడ నుంచి ప్రాపర్ ప్లాన్తో వెళ్ళాము. సో మొత్తం చూసండి, లింక్స్ కూడా ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో పెట్టాను, చూడండి. అండ్ మెయిన్ థింగ్ ఇస్ కరెన్సీ అనమాట. వియట్నాం కరెన్సీని డాంగ్ అంటారు. సో మేమైతే ఇక్కడ సింగపూర్ లో ఎస్జిటిని డాంగ్ లో కన్వర్ట్ చేసుకుని తీసుకెళ్లాము. వియట్నాం లో ఏంటి తెలుసా, అసలు ఎయిదర్ లోకల్ కరెన్సీ అని యాక్సెప్ట్ చేస్తారు, లేకుంటే US డాలర్ అని యాక్సెప్ట్ చేస్తారు. మిగతా ఏ కంట్రీ కరెన్సీ యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో మీరు US లో ఉంటే మాత్రము ఖచ్చితంగా ఈ డాలర్స్ తీసుకుంటారు డైరెక్ట్లీ అనమాట. మేము సింగపూర్ లో ఉంటున్నాం కాబట్టి మా కరెన్సీ అక్కడ వర్కౌట్ అవ్వదు కాబట్టి మేము కంప్లీట్లీ ఒక $1000 అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. అండ్ $1000 క్యాష్ లో తీసుకెళ్ళాము అనమాట. ఒకవేళ యూస్ఫుల్ అవుతే మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని. బట్ $1000 ఇస్ మోర్ దెన్ ఎనఫ్. మాకు హార్డ్లీ ఒక $600 మాత్రమే ఖర్చు అయ్యాయి, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ యూజ్ క్రెడిట్ కార్డ్స్ కాబట్టి. సో మీరు మాత్రం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్ళండి. US లో ఉన్న వాళ్ళకి ఈ బెనిఫిట్ బికాస్ ఆఫ్ ద US డాలర్. సో వియట్నాం లో ఏంటంటే 3 cities అనమాట, హోచిమిన్, దనాంగ్ అండ్ హెనాయ్. సో ఈ 3 cities అనమాట. బేసికలీ అందరు ఈ 3 cities అయితే విజిట్ చేస్తారు వియట్నాం పోయినప్పుడు. బట్ నేనైతే చాలా కన్సిడరేషన్ చేసి చాలా రీసెర్చెస్ చేశాక మేము ఓన్లీ హోచిమిన్ అనే సిటీని స్కిప్ చేసేసాము. వి జస్ట్ ప్రిఫర్డ్ దనాంగ్ అండ్ హెనాయ్. సో మనం ఫస్ట్ సింగపూర్ నుంచి నేను ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ దిగుతూనే హెనాయ్ లో దిగామన్నమాట. ఎందుకంటే నేను హెనాయ్ నుంచి మళ్ళీ హెలాంగ్ వెళ్ళాలి. సో ఈ వీడియోలో ఏంటంటే మేము డే 1 ఎక్కడ దిగాము, ఏ హోటల్ చూస్ చేసుకున్నాము, అండ్ అక్కడ మేము ఏం చేసాము అనేది డే 1. ఆ సర్ప్రైజ్ ఏంటో అన్నాను. ఫైనల్లీ ఎయిర్పోర్ట్ వచ్చేసాను. ఎయిర్పోర్ట్ వచ్చాక యాక్చువల్లీ ఎకనామీ క్లాస్, బిజినెస్ క్లాస్ అని ఉంటుంది అనమాట. మేము ఎప్పుడు ఎకనామీ వెళ్తాము. ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ ఉన్న కోఆర్డినేటర్ మమ్మల్ని ఎకనామీకి వెళ్ళండి అని అన్నాడు. కానీ మా హస్బెండ్ బిజినెస్ క్లాస్ బుక్ చేశాడని రియల్లీ తెలియదు. సో ఇట్ వాజ్ అన్ వెరీ వెరీ హ్యూజ్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఫైనల్లీ ఎక్స్పీరియన్స్ అయితే అయింది బిజినెస్ క్లాస్లో. ఇట్ వాజ్ రియలీ గుడ్ అనమాట. అంత స్కై ప్రియారిటీ, అసలు ఎక్సలెంట్, వేరే లెవెల్ ఉంది బిజినెస్ క్లాస్కి మాత్రము.
చెక్ ఇన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు బిజినెస్ క్లాస్ పీపుల్కి ఎగ్జిక్యూటివ్ లాంజ్ యాక్సెస్ ఉందన్నమాట. ఈ ఎగ్జిక్యూటివ్ లాంజ్ యాక్సెస్లో ఏంటంటే అడ్వాంటేజ్, ప్రతి ఫ్యామిలీకి ఒక ప్రైవేట్ క్యూబికల్ క్యాబినెట్ ఉంటుందన్నమాట. మన ప్రైవసీని ఎవరు డిస్టర్బ్ చేయరు. సో నేనైతే ఆ క్యూబికల్ క్యాబినెట్లో సెటిల్ అయిపోయాను. సో దీని తర్వాత మనము ఫుడ్ తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళాలన్నమాట. సో క్యూ మాత్రం ఏముండదు. ఇప్పుడైతే ఫుడ్ కోసం ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను ప్రతిదీ ఒక 100 times చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అది వెజ్జా నాన్ వెజ్ అనేది, వెజ్లో కూడా వాళ్ళు ఆయిస్టర్ ఆయిల్ వాడతారు, లేకుంటే పోర్క్, బీఫ్, చికెన్, హామ్, మీట్ అంతా మిక్స్ చేస్తారనమాట. సో వాళ్ళు వెజ్ అనే సింబల్ పెట్టినా కానీ మళ్ళీ ఒకసారి షెఫ్తోని కనుక్కొని తింటానమాట నేను ఎక్కడికి వెళ్ళినా. సో నాన్ వెజిటేరియన్స్కి అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి, వెజిటేరియన్స్కి చాలా తక్కువ. అండ్ మ్యాక్సిమం టైమ్స్ ట్రావెల్లో బ్రెడ్, బటర్, పేస్ట్రీస్, క్రోజన్స్ వీటి మీద బతికేసి ఉండాలి ఇంకా. సో అలా మేము చాలా చాలా చూస్ చేసుకొని పిక్ చేసుకొని తింటామన్నమాట. మేము అలా ప్లేట్ ఫిల్ చేసుకొని మా ప్లేస్కి వెళ్ళాం అనమాట. ఇంకా మా బుడ్డోడు అయితే అస్సలు తిననీయడు. అసలు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడో చూడండి మీరే. మా వారు ఇప్పుడు ఫుల్ ప్రిపేర్ అవుతున్నాడు అనమాట మసాజ్ చేసుకొని. ఎందుకో మీకే తెలుస్తుంది చూడండి. చేస్తున్నా నిఖిలేష్, థాయ్ మసాజ్ కన్నా బాగుందా? యాక్చువల్లీ మా గేట్ కంప్లీట్లీ ఎయిర్పోర్ట్కి ఎండ్ అనమాట, విచ్ ఇస్ ఏ టెర్మినల్. సో తిన్నదంతా అరుగుతుంది అనమాట. ఒక 25 minutes వాక్ మనము ఇక్కడ చెక్ ఇన్ నుంచి మన ఫైనల్ డెస్టినేషన్. చూడండి ఇప్పుడు అసలు ఎంతసేపు తెలుసా, అందుకోసం మేము స్కై ట్రైన్ తీసుకొని ట్రాన్స్ఫర్ అయ్యామన్నమాట. చూడండి A21, దిస్ ఇస్ ద ఫైనల్ గేట్ అనమాట. అసలు వాక్ అయితే చాలా ఉంటుంది. దాదా ఫైనలీ మేమైతే వియట్నాం ఎయిర్లైన్స్ ఇప్పుడు ఎక్కుతున్నాము. సో మేము సెటిల్ అయ్యాము అండ్ నా ద ఫ్లైట్ ఈజ్ ఆల్ సెట్ టు టేక్ ఆఫ్. సో మా బుడ్డోడికి అంత పెద్ద సీట్ చూడండి, అసలు వాడైతే ఫుల్ ఎంజాయ్ చిల్ అయ్యాడు, బేసికల్లీ ఎంజాయ్ చేస్తూ చిల్ అయ్యాడు. అండ్ మేము సెటిల్ అయ్యాము అండ్ ఇప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్కి ఉంది కాబట్టి ఇంకా కాల్ సెటిల్ చేసి క్లోజ్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఫ్లైట్ సెటిల్ అవ్వగానే ఎయిర్లో ఇంకా ఫస్ట్ అసలు ఆ ప్రియారిటీ ఎలా ఉంది అంటే అసలు వాళ్ళే మొత్తం సెల్ఫ్గా చేసి ఇలా వెజ్ మీల్ అయితే సర్వ్ చేశారు. అండ్ దిస్ ఇస్ ప్యూర్ వెజిటేరియన్ మీల్. ఇట్స్ అ లాంగ్ వర్మిసిలీ విత్ చోలే భటూరా. సో తిన్నాం కదా అని చెప్పి మంచిగా రిలాక్స్ అవుతున్నాం పడుకొని అలా 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 అలా. అండ్ అలా టైం అయితే కిల్ అయిపోయింది. మా బుడ్డోడు అయితే ఫుల్ ఎక్కగానే అసలు పడుకున్నాడు, మీల్ టేస్ట్ కూడా చేయలేదు. అండ్ ఫైనల్లీ దిగామన్నమాట. అండ్ దిస్ ఇస్ అ ఓన్లీ బస్ ఫర్ బిజినెస్ క్లాస్ పీపుల్. ఎవరు రారు ఈ బస్లో. ఫస్ట్ ప్రియారిటీ వీలే. దిగంగానే వీళ్ళకి ఒక పర్సనల్ బస్ అరేంజ్ చేస్తారు. ఇదే పర్సనల్ బస్ అనమాట. సో చాలా బాగుంది అండ్ చాలా తక్కువ మంది ఉన్నారనమాట. మేము జల్దీ రీచ్ అయ్యాము మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ వియత్నాం స్టేషన్కి. అండ్ దిస్ ఈజ్ అ వియత్నాం ఎయిర్పోర్ట్. సో దిగాము, క్యాబ్ తీసుకున్నాము, సో బుక్ చేసుకున్నాము. ఇప్పుడైతే కరెంట్లీ మా హోటల్కి వెళ్తున్నాము. అండ్ నౌ వీఆర్ కరెంట్లీ ఎట్ హెనాయ్, విచ్ ఇది ఒక పార్ట్ ఆఫ్ సిటీ అనమాట వియత్నాంలో. ఇది ఓక్స్వుడ్ రెసిడెన్సెస్. మేము మొత్తం trip.com-లోనే బుక్ చేసుకున్నాము. సో ఇది సర్వీస్ బేస్డ్ అపార్ట్మెంట్. చాలా బాగుందన్నమాట సర్వీస్ బేస్డ్ అపార్ట్మెంట్. అండ్ ఎవ్రీథింగ్ హోమ్ కుకింగ్ ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే. అండ్ ఈవెన్ యూ హ్యావ్ అ ఫెసిలిటీ ఫర్ వాషింగ్ యువర్ క్లోత్స్. సో లిక్విడ్, డిటర్జెంట్స్, డ్రైయర్ ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్లీ చాలా బాగుంది. ఐ మీన్ ఐ వుడ్ సజెస్ట్ ఇఫ్ యూ హ్యావ్ అ కిడ్స్. సో మేము ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాము. అండ్ ఇంకొకటి ఈ రూమ్ స్పెషాలిటీ ఏంటంటే నేను ఒక చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ చూసాను అనమాట. అది ఏంటో నేను ఈ వీడియోలో చూపించాను, సపరేట్ షార్ట్ చేస్తాను. అసలు చూడండి, అసలు నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నాను ఆ డిజిటల్ వాషింగ్ అని. అసలు చాలా అంటే చాలా బాగుంది. బట్ నేను అది పెట్టేటప్పుడు మీరు నన్ను తప్పగా అనుకోవద్దు. ఐ ఫెల్ట్ ఇట్ వెరీ స్పెషల్. సో రూమ్ అయితే రీచ్ అయ్యాము. చూడండి ప్రాపర్గా రిఫ్రిజిరేటర్, ప్రాపర్గా కుకింగ్ ప్లేస్మెంట్స్ అంతా ఉన్నాయి మనకి. అండ్ యూటెన్సిల్స్ కూడా అన్ని వార్డ్రోబ్స్లో ఉన్నాయి. అండ్ బాత్రూమ్ వాజ్ ఆల్సో వెరీ స్పేషియస్. అండ్ దిస్ ఈజ్ అ బాత్రూమ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ స్పేషియస్. సో ఇలా అయితే సెటిల్ అయిపోయాము మేము. అలా వచ్చి రిలాక్స్ అవుతూ సగం డే మొత్తము లైక్ ఈ టూర్స్, హోమ్ టూర్స్ అని ఇలా వీడియోస్ తీసుకోవడంలో వ్లాగింగ్లో అయిపోయింది. అండ్ యా, బట్ ఆ రూమ్లో కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము, కొంచెం మాట్లాడుకొని అలా.
యాక్చువల్లీ వీకెండ్ కాబట్టి స్ట్రీట్ మార్కెట్కి వెళ్దాం అని అనుకున్నాము, కానీ వర్షం ఫుల్, సో వెళ్ళలేకపోయాము. సో ఇంకా డైరెక్ట్ డిన్నర్కి వెళ్ళిపోయాము. సో డిన్నర్ కూడా ఎక్కడ అంటే ఇది ప్రాపర్ షిమ్లా రెస్టారెంట్, మన ప్రాపర్ పంజాబీ వన్ అనమాట. చాలా బాగుంది యాక్చువల్లీ ఫుడ్, అండ్ లాంగ్ వెయిటింగ్ క్యూస్ కూడా. బట్ యా చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్లీ. చాలా ఫుల్ ఉండే ఆ రోజు 2 కంప్లీట్ బస్సెస్ వచ్చాయి. బట్ మేము చాలా రిక్వెస్ట్ చేసాము బాబు ఉన్నాడని. ఒక సైడ్కి ఒక టేబుల్ ఇచ్చాడు అనమాట. టేబుల్ ఇచ్చి ఇంకా మమ్మల్ని అడ్జస్ట్ చేశాడు. యా బట్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ బట్ ఇది ఒక కాషనరీగా చెప్తున్నాను, మస్కిటో ప్యాచెస్ పెట్టుకొనే తిరగండి ఎక్కడైనా కంప్లీట్ వియట్నాం, బికాజ్ యూ ఫైండ్ లాట్ ఆఫ్ మస్కిటోస్ అనమాట. సో నేనైతే వెళ్ళేటప్పుడు చాలా క్యారీ చేసుకున్నాను మస్కిటో ప్యాచెస్. సో ఇదైతే సెటప్ టోటల్లీ. సో మా వాళ్ళు అయితే కూర్చున్నారు. యాక్చువల్లీ ప్రాపర్గా డీజే సెటప్, డాన్స్ గర్ల్స్ అందరూ ఉన్నారనమాట, బికాస్ దే గెటింగ్ ఫర్ ద పార్టీ. అండ్ ఇంకొకటి ఏంటంటే రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు అన్నట్టు నేను అక్కడ పోయినా వియట్నాంలో పానీపూరి ఆర్డర్ చేశాను. అసలు చాలా బాగుంది. Day 1 హెనాయ్లో దిగి అక్కడ ప్లేసెస్ చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ చెక్అవుట్ చేసేసి హెలాంగ్ వెళ్ళాము. హెలాంగ్ ఏంటంటే కంప్లీట్లీ క్రూజ్ విచ్ కమ్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ Day 2 టూర్. సో మేము ఆ రోజు బేసికలీ ఏం చేయలేదు, ఇంకా డిన్నర్ చేసేసి రూమ్కి వచ్చేసాము. అండ్ ఇది ద నెక్స్ట్ డే మార్నింగ్ మేము బయటికి వెళ్ళే ముందు మేము ప్యాకేజ్లో ఎలా మాట్లాడుకున్నామంటే ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్తో చేసుకున్నాం అనమాట. సో ఇదైతే మార్నింగ్ బఫే బ్రేక్ఫాస్ట్ మనకు హోటల్ లాబీలో ఉంటుంది. సో మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా రెడీ అయ్యేసి మేము నెక్స్ట్ డెస్టినేషన్ వెళ్తాము. అదే నేను మీకు Day 2లో చూపిస్తాను ఏం చేసాము అనేది. సో ఏంటంటే మనకు వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువ దొరుకుతాయి. నేను ముందే చెప్తున్నాను, మీరు బఫేస్ ఇలా బుక్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకోండి. వెజ్ ఆప్షన్స్ కూడా ఉండవు అని అన్నాను, బట్ ఆ రైస్ మీరు తింటారా తినలేరా అనేది అది మీ ఒపీనియన్ అనమాట. సో మేమైతే బ్రెడ్స్తో అడ్జస్ట్ అయ్యాము. సో ఏంటంటే వాళ్ళ రైస్ కూడా చాలా దొడ్డుగా ఉంటుంది. ఫ్రైడ్ రైస్ ఇట్లాంటివి పెడతారు, బట్ చాలా దొడ్డుగా ఉంటుంది, మనం తినలేము యాక్చువల్గా. సో మీరు చూసి ఆప్షన్స్ చూసుకొని యూ కెన్ గో. బట్ సలాడ్స్ అయితే చాలా ఉంటాయి, ప్లెంటీ సలాడ్స్. బట్ ఆ ప్రాబ్లం ఏంటంటే దాంట్లో పోర్కో ఏదో ఒకటి యాడ్ చేస్తారనమాట, అది చూసుకోవాలి. సో ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి రెడీ అవుతున్నాము ఇంకా. సో బాగుంది. లైక్ ఫస్ట్ డే ఏం చేయలేదు, బట్ Day 2 నుంచి యాక్చువల్ టూర్ స్టార్ట్ అయింది. జస్ట్ వర్షం వల్ల ప్లాన్ చేంజ్